దించలేదు ఇది నా ఫోటో ఎంతో భాస్కర్ బాబు గారి యొక్క జయంతి సందర్భంగా పూలమాలలు వేయడం జరిగింది. ఇది ఆయనకి ఇచ్చినటువంటి గౌరవము కాంగ్రెస్ పార్టీ తరఫు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విలువలను చూసుకుంటూ ఇదైతే ప్రజాస్వామ్యం లోపల ఎవరికి ఎట్లా ఉండాలి అంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవాలని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారము ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. యుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయడం అనేది అది నిజంగా ఎంతో ఎటువంటి పరిస్థితిలో గద్దర్ గారిని ఈరోజు ఎంతో గౌరవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యొక్క అంతకున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఎంత అవమానపరిచిందో అంతకన్నా ఎక్కువ గౌరవం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వారికి ఈ యొక్క జయంతి సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. పుట్టుక ఒక చరిత్ర, గద్దర్ గారి సావు ఒక చరిత్ర. గద్దర్ గారు పుట్టిందే దేశవ్యాప్తంగాని ఎల్లలు నేను గీయలేను, కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన తాడిత పీడిత శ్రామిక వర్గాల దోపిడికి వ్యతిరేకంగా తన కళాన్ని కదిలించి గళాన్ని విలిపించి ప్రజాస్వామిక హక్కుల కొరకు, పౌర హక్కుల కొరకు, స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు పోరాడిన ఒక అపర మేధాశక్తి. అతను ఒక కదిలే యుద్ధ నౌక. ప్రజల గుండెల్లో చిరస్థాయిలో ఆయన మరణించినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన ఒక మహనీయుడు ఆ వ్యక్తి. అలా గద్దర్ గారు ఏ విధంగానైతే తాడిత పీడిత పక్షాల నిలబడి వారి శ్రమదోపిడిని అడ్డుకొని వారి అనేక రకాలుగా ఇక్కడ భూస్వామ్య వర్గాలు కానివ్వండి అనేక వర్గాలు దోపిడికి గురి చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అనేక మందిలో తన గలం ద్వారా స్ఫూర్తినిచ్చి వారిని తిరుగుబాటు బావటం ఎగిరించిన ఒక అపర మేధావేతని. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా వారి సేవలు ఎనలేనివి మరవలేనివి. వాళ్ళ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి, అంతేకాకుండా పోరాడి తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా జాగృతపరిచి ప్రజాస్వామిక కాముకరులుగా తీర్చిదిద్దిన పెద్ద మేధావి గద్దర్ గారి వాళ్ళ. అంతేకాకుండా తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా వెనకబోయబడ్డ కారణాలను కూడా గలం ద్వారా వినిపించి ఇక్కడ యొక్క యువకులను ఉత్తేజపడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన వంతు కృషిని ఎనలేని కృషి చేసిన ఒక గొప్ప మహనీయుడు ఇలా గద్దర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా సముచిత స్థానం కావాలని కోరుకున్న వ్యక్తి. కానీ సాధించిన తెలంగాణలో ఇలా తెరలైపోతున్న తెలంగాణలో ఇక నియంతృత్వ పోకడలతో అవినీతి పరిపాలనతో ఇలా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తన గళాన్ని వినిపించి మళ్ళీ యువతను మరొక్కసారి ఈ ప్రభుత్వంపై తిరగబడడానికి యుద్ధోన్ముఖులను చేసిన ఇలా గొప్ప వ్యక్తి ఇలా గద్దర్ గారు.
నిజంగా వారు లేని లోటు ఇవాళ మన కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అవుపడుతుంది. ఇవాళ వారుంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదురొట్టి నిలిచి ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం నిజంగా కూడా చాలా విచారకరమైన విషయం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రేమిస్తుంది అనేదాన్ని ఇలా మీరు చూసుకున్నట్టయితే ఇలా గద్దర్ గారి యొక్క జయంతిని అధికారికంగా ఇలా మేము జరపడమే ఇలా ప్రజాస్వామ్యవాదానికి, అలాగే గద్దర్ గారి యొక్క ఇలా తిరుగుబాటు తనానికి మేము వేసిన గొప్ప పెద్దపీట. ఇవాళ ఇలా అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మీరు మమ్మల్ని ప్రశ్నించండి, మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం అని చెప్పి అలా గద్దర్ గారికి మా ప్రభుత్వం నివాళులు అర్పించిందని చెప్పక తప్పదు. ఇలా అటువంటి మహనీయుడు మన మధ్యలో లేకపోవడం, ఇలా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు గద్దర్ గారు అనుకున్నట్టు, కానీ ఆ మార్పులో వారు భాగస్వామి కాకపోవడం, ఆ మార్పులో మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అరాచకాలను, అకృత్యాల నుంచి పునర్నిర్మించడంలో వారు భాగస్వామి కాకపోవడం నిజంగా కూడా బాధాకరమైన విషయం. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా గద్దర్ గారు ఒక చరిత్ర, ఆ చరిత్రను ప్రజలు చిరస్థాయిగా మరిచిపోకూడదని నేను ఆశిస్తూ గద్దర్ గారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా నివాళులిస్తూ ఈ ప్రభుత్వం వారి ఆశయాల సాధన దిశగా ఈ ప్రభుత్వం పీడిత ప్రజల పక్షాన ఉంటుందని మేము వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.